హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. హాయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడే క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఐఆర్సిటీ నుండి వస్తుంది ఫ్రెండ్స్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైడ్ నుండి సపోర్టింగ్తో వస్తుంది ఫ్రెండ్. ఐఆర్సిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ తెలుసుకునే ముందలా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఛానల్ గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. కాబట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ మనం పెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు మనకి ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ముందు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఐఆర్సిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇది వచ్చేసి మనకి ఒక స్వైప్ కార్డ్తోనే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎక్కువ కానీ ట్రైన్లో ట్రావెల్ చేసేటట్టయితే ఇయర్లీ 13,500 రూపీస్ మనకి ఇది ఒక సేవింగ్ చేసుకునే కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కార్డు. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో మెంబర్షిప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏజెంట్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం అప్లై చేసినప్పుడే ఆ ఫ్యూచర్స్ అన్నీ చూపిస్తారు. మనం అన్నీ ఓకే చేసుకుంటే మనకి మెంబర్షిప్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనము దీని కీ ఫీచర్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 5 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మనం 100 రూపీస్ స్పెండ్ చేస్తే ఐఆర్సిటీ టికెట్ వెబ్సైట్లో, అలాగే రైల్వే కౌంటర్లో కానీ యాప్ త్రూ కానీ మనం ఎక్కడ చేసినా మనకి ఈ కార్డ్ని బట్టి మనం యూస్ చేస్తే మనకి 5 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే అదర్ స్పెండ్లో కూడా మనకి 1 రివార్డ్ పాయింట్స్ అనేది ఆల్ అదర్ స్పెండింగ్లో మనకి ఎక్కడ చేసినా సరే క్రెడిట్ మూలంగా మనం చేస్తే ఈ కార్డ్ ద్వారా చేస్తే 1% ఓన్కి మనకి రివార్డ్ పాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే దీనికి అడిషనల్ ఫ్యూచర్ కూడా ఉంది. అడిషనల్గా మనకి 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు ఫ్రెండ్స్. ట్రైన్ టికెట్స్లో బుకింగ్ వీసా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ బై దీంట్లో మనం చేస్తే మనకి 5% అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక దీంట్లో ఒక సూపర్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఐఆర్సిటీ లాంచ్ యాక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మధ్యన ఐఆర్సిటీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్గా లాంచ్ యాక్సెస్లు కూడా చేస్తున్నారు వీళ్ళు. ఈ ఐఆర్సిటీలో వచ్చేసి మనము ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు వెళ్ళామనుకోండి, అక్కడ ఐఆర్సిటీలో ఏసీ దీంట్లో మనకి లాంచ్ యాక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మనం కార్డు స్వైప్ చేసుకుని వెళ్ళి ఫ్రీగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్ మనకి ఇయర్లీలు 8 టైమ్స్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీగా మనము 2-3 సార్లు అయినా ఇయర్లోనూ కంపల్సరీ తిరుగుతాం. కానీ వీళ్ళు 8 టైమ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంతే ఫర్ క్వార్టర్లీ, అంటే 3 నెలలకు ఒకసారి మనం 2 సార్లు ఆ లాంచ్ యాక్సెస్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేశారు. దీని డీటెయిల్స్ అన్నీ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి ట్రాన్సాక్షన్ ఛార్జింగ్ వేవ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డన్ యువర్ ఐఆర్సిటీ టికెట్స్ వెబ్సైట్లో కూడా మనకు 1% ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అది మనకి రిటర్న్ కూడా ఇచ్చేస్తారు, వేవ్ ఆఫ్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. కానీ మినిమం ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి అది సర్కిల్లోన బిల్ స్టేట్మెంట్ సర్కిల్లో ఇది మనకి వేవ్ ఆఫ్ అయ్యి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో అడిషనల్ ఫ్యూచర్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ వచ్చేసి మనకి అప్ టు 50 డేస్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. అంటే మనం ఒక కార్డ్ ద్వారా ఏది చేసినా సరే మనం 50 డేస్ వరకు మనం ఏం చేయకపోయినా, అమౌంట్ ఏం పే చేయకపోయినా పర్లేదు, కానీ 50 డేస్ తర్వాత మనము పే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బేసిక్గా ప్రతి కార్డులో ఉన్నట్టు ఈ కార్డులో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అంతే, పెద్దగా ఏం లేదు దీంట్లో. ఇంకా ఫ్యూల్స్ సబ్సిడీ కూడా ఉంది ఫ్రెండ్స్, దీంట్లో వేస్తున్నారు. కానీ మ్యాక్సిమం 400 నుంచి 5000 మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఆ ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఆల్ స్టేషన్, ఇదే పెట్రోల్ బంక్లో కొట్టాలి, అదే పెట్రోల్ బంక్లో కొట్టాలని ఏం లేదు. మనం ఏ పెట్రోల్ బంక్లో కొట్టినా సరే ఇది వేవ్ ఆఫ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే చాలా కార్డ్స్ వచ్చేసి మనకి మనం ఈ బంక్కి వెళ్తేనే మీకు ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే దీనికి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. 37 డేస్ లోపల ఈ కార్డ్ని మనము కంపల్సరీ యూస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు
వెల్కమ్ బెనిఫిట్ వచ్చేసి కార్డ్ వచ్చేసి యాక్టివేషన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మైల్ స్టోన్ బెనిఫిట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వాళ్ళు కొన్ని కేటగిరీస్ వేసి మనకు చెప్తారు. దాంట్లో ఆ అమౌంట్ మనం స్పెండ్ చేసేస్తే మనకు ఒక గిఫ్ట్ వౌచర్ అనేది 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 30,000 ఉండాలి ఫ్రెండ్స్. కార్డ్ యూజ్ చేసి 30,000 మనము స్పెండ్ చేసామంటే ఈజీగా మనకి 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇదొక మైల్ స్టోన్ ఇదని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదొక మంచి విషయం. అలాగే స్మార్ట్ ఈఎంఐ కన్వర్టెడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదొక మంచి విషయమే ఫ్రెండ్స్. అలాగే కాంటాక్ట్లెస్ పేమెంట్ కూడా అన్ని విధాలుగా ఈ కార్డ్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కానీ నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో యాన్యువల్ ఫీ ఉంది, మళ్ళీ జాయినింగ్ ఫీ కూడా ఉంది. కానీ మనము 1,50,000 ఫర్ యానం మనము యూస్ చేసేస్తే ఇది వేవ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మనకి ఫీ వచ్చి వేవ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్కి అన్నిటికీ మనం ఇది లింక్ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. పేజాప్ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, మూవీకిక్ కానీ, పేటిఎం కానీ, భీమే పే కానీ, స్లైస్ కానీ, దేంట్లో అయినా సరే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. కాబట్టి చూసుకొని మనము దీంట్లో ఏం పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అనేది వీళ్ళన్నీ రాసి పెట్టున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి చూడండి. మీకు చేసుకుంటాము ఈ కార్డు అప్లై చేసుకుంటామంటే కంపల్సరీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి కార్డే ఫ్రెండ్స్. కాకపోతే ఐఆర్సీటీలో రెగ్యులర్గా ఎవరు తిరుగుతుంటారో వాళ్ళకి ఇది మంచి కార్డు ఫ్రెండ్స్. కాబట్టి ఈ కార్డు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, తీసుకోండి. ఇది ఒక మంచి కార్డు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.